పిల్లలు భాషను బట్టి సంధులు రెండు రకాలు, సంస్కృత సంధులు అలాగే తెలుగు సంధులు అని చెప్పుకున్నాం కదా. తెలుగు సంధుల్లో మొదటిది అత్వ సంధి, అకార సంధి. రెండవది ఇత్వ సంధి లేదా ఇకార సంధి. ఇత్వం అంటే ఇకారం, హ్రస్వ ఇకారం అంటే క్షణమాత్రా కాలంలో పలికేటటువంటి అక్షరం ఈ. ఈ అంటే దీర్ఘం, ఈ అంటే హ్రస్వం. ఓకేనా? ఇకార సంధి గురించి తెలుసుకుని ఉదాహరణలు చూద్దాం. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇత్వ సంధి చూద్దాం. ఇత్వ సంధి లేదా ఇకార సంధి గురించి తెలుసుకుందాం. సూత్రం: ఏమ్యాదుల ఇకారమునకు సంధి వికల్పము. ఓకే, ఏమ్యాదులు అంటే ఏమిటి? ఫస్ట్ అది తెలుసుకోండి. ఏమి, ఏది, ఏవి, అది, ఇది, ఇవి, కిన్, ఇవి, వీటిని ఏమ్యాదులు అంటారు. వీటికి చివర అంటే ఏమ్యాదులకు చివర ఉన్నటువంటి హ్రస్వ ఇకారమునకు, వీటి చివర ఏముంది మనకి? ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను చూడండి. చివర ఏముంది? ఏమీలో మీ ఉంది, మీలో ఇకారం ఉన్నట్టు. ఏదిలో ది ఉంది, దీలో ఇకారం ఉంది. ఏవిలో చివర ఇకారం. ఈ ఇకారానికి అచ్చు కనుక పరమైతే సంధి వికల్పముగా నగును అని అర్థం. అంటే సంధి రాని పక్షమున ఎడాగమం వస్తుంది. అంటే ఒకవేళ సంధి రాకపోతే ఎడాగమం వస్తుంది, సంధి జరిగితే ఈకార సంధి రూపం వస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మరోసారి సూత్రం చెప్తున్నాను చూడండి. ఏమ్యాదుల ఇకారమునకు సంధి వికల్పము. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఏమి ప్లస్ అంటివి. ఏమిలో చివర ఏముంది? ఇకారం. ఇకారానికి అచ్చుపరమైంది ఏమంటివి అని రాయొచ్చు. రాయకుండా ఏమి ఎంటివి అంటే ఎడాగమాన్ని మనం ఇక్కడ చూపించాం. అంటే ఇది ఇంకొక రూపం. వికల్పముగా ఉంటుంది అంటే వైకల్పికముగా ఉంటుంది, జరగచ్చు జరగకపోవచ్చు. సంధి జరిగితే ఏమంటివి అంటాం, సంధి జరగకపోతే ఏమి ఎంటివి అంటాం. ఇలా రెండు రూపాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఏది ప్లస్ ఉన్నది, ఏదున్నది, ఏది ఉన్నది. ఏమి ప్లస్ ఏవి ప్లస్ ఇవి, ఏవివి, ఏవి ఇవి. ఇలా రెండు రూపాలు. ఇది ప్లస్ ఎవరిది, ఇదెవరిది అనేది ఈకార సంధి రూపం. ఇది ఎవరిది అనేది వైకల్పిక రూపం, అంటే సంధి జరగని రూపం. ఎడాగమం వచ్చి చేరింది. వచ్చితిరి ప్లస్ ఇప్పుడు, వచ్చితిరి ఇప్పుడు అని రాయొచ్చు. లేదా వచ్చితిరి ఇప్పుడు అని ఎడాగమాన్ని మనం రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, రెండవ సూత్రం. క్రియాపదములందు ఇత్తునకు సంధి వికల్పము. వివరణ: క్రియాపదములలో భూతకాలము, ప్రథమ ఉత్తమ పురుషులలోని ఇకారమును సంధి వికల్పముగా నగును. ఓకే, నెక్స్ట్, దానికి ఉదాహరణ: వెళ్ళిరి ప్లస్ అప్పుడు, వెళ్ళిరప్పుడు, వెళ్ళిరి ఎప్పుడు. చెప్పితిమి, చెప్పితిమి ప్లస్ అది, చెప్పితిమది, చెప్పితిమి అది. ఇంకో సూత్రం చూడండి. మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధి అవుతుంది. మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధి జరుగుతుంది అని చెప్తున్నారు. చూచితివి ప్లస్ అప్పుడు, చూచితివప్పుడు. ఓకే, చేసితిరి ప్లస్ ఇప్పుడు, చేసితిరి ఇప్పుడు. ఇది ఈ రూపాలు. నెక్స్ట్ సూత్రం. తార్థం పైన ఇత్తునకు సంధి లేదు. భూతకాలిక అసమాపక క్రియ త్వార్థము. ఇది ఇకారమునకు సంధి కాదు. ఓకేనా? ఇదొక సూత్రం. ఓకే పిల్లలు, ఈకారం నేర్చుకున్నాం కదా. నేను సంధులలో ఈ తెలుగు సంధులకు, సంస్కృత సంధులకు ఒక్కొక్క వీడియో విడివిడిగా నేను చక్కగా వివరంగా షేర్ చేస్తున్నాను. ఫాలో అవ్వండి, బాగా నేర్చుకోండి. అలాగే వీటికి మోర్ ఎగ్జాంపుల్స్ అంటే ఎక్కువ ఉదాహరణలతో ఒక వీడియో సెపరేట్గా షేర్ చేస్తున్నాను.
సంధులకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మంచిదన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఆ వీడియోను కూడా ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.